లేడీస్లో తీసుకోండి, ఏం స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారంటే ఒక 35 years దాటిన తర్వాత ప్రతి స్త్రీ మ్యామోగ్రామ్ అంటే రొమ్ముకు సంబంధించిన మ్యామోగ్రామ్ టెస్ట్ ఎవ్రీ ఇయర్కి ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే క్యాన్సర్ రాకముందే చిన్న చిన్న ఏమైనా కంతులు కానీ బ్రెస్ట్లు మనకు కనపడేవి ఉన్నా కూడా మనం ముందే ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇయర్కి ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాలి. అంతేకాకుండా ఉమెన్ ఏంటంటే పాప్స్మియర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో సాధారణంగా రెగ్యులర్ గైనకాలజిస్ట్ వాళ్ళు చేస్తుంటారు. సాధారణంగా ఏంటంటే ఈ మధ్య అడ్వకేట్ చేసేదంటే ఒక 21 నుండి 30 years మధ్యలో వాళ్ళకంటే ఎవ్రీ 3 years ఒకసారి పాప్స్మియర్ టెస్ట్, తర్వాత 30 years దాటిన తర్వాత ఒకసారి హెచ్పివి డిఎన్ఏ టెస్ట్, అంతేకాకుండా పాప్స్మియర్ ఎవ్రీ 3 to 5 years చేయాలని చెప్తుంటారు. సో ఈ పాప్స్మియర్ వల్ల ఏంటంటే గర్భసంచి క్యాన్సర్ మనం ముందే ఐడెంటిఫై చేయవచ్చు. సో ఆ పాప్స్మియర్ టెస్ట్ ఒకసారి చేయించుకుంటే మనం ముందే అంటే గర్భసంచి క్యాన్సర్ రాకముందే కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇవి రెగ్యులర్గా WHO వాళ్ళు స్క్రీనింగ్ పద్ధతులు చెప్పింది. ఒకటి ఏంటంటే ఫీమేల్స్లో అయితే మ్యామోగ్రామ్ పాప్స్మియర్ టెస్ట్, మేల్స్కి వచ్చేసరికి స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటే హై రెజల్యూషన్ సిటీ స్కాన్, 60 దాటిన తర్వాత ఒకసారి PSA టెస్ట్, వంశపారంపర్యంగా ఏదైనా స్టమక్ కానీ కోలాన్ క్యాన్సర్ ఉంటే వాళ్ళలో ఒకసారి ఎండోస్కోపీ కొలనోస్కోపీ ప్రతి 5 yearsకి ఒకసారి చేసుకుంటే మనం ముందే క్యాన్సర్ రాకముందే ముందే ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేయవచ్చు.